ఒక వ్యక్తి దారిలో వెళ్తుండగా ఒక పెద్ద ఏనుగు చాలా సన్నని గొలుసుతో ఒక చిన్న చెట్టుకు కట్టేసి ఉండడం చూశాడు. ఏనుగు తలుచుకుంటే ఆ గొలుసును క్షణాల్లో తెంచుకోగలదు, కానీ అది అక్కడే నిశ్చలంగా నిలబడి ఉంది. ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి ఏనుగును పెంచే అతడిని పిలిచి ఇలా అడిగాడు, ఇంత పెద్ద ఏనుగు కదా, ఆ చిన్న గొలుసును ఎందుకు తెంచుకోవడం లేదు ఈ ఏనుగు? అప్పుడు ఆ వ్యక్తి నవ్వి ఇలా చెప్పాడు, ఈ ఏనుగు చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు దీనిని ఇదే గొలుసుతో కట్టేసేవాళ్ళం. అప్పుడు అది గొలుసును తెంచుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ దానివల్ల కాలేదు. ఆ వయసులో నేను ఈ గొలుసును తెంచలేను అని దాని మనసులో బలంగా ముద్రపడిపోయింది. ఇప్పుడు అది పెరిగి పెద్దదైన తన మనసులో మాత్రం నేను దీనిని తెంచలేను అనే భ్రమలోనే ఉంది. అందుకే అది ప్రయత్నించడం కూడా మానేసింది. నీతి: మనం కూడా చాలాసార్లు గతంలో జరిగిన ఓటములను బట్టి నేను ఇది చెయ్యలేను అని మన చుట్టూ మనమే ఒక అదృశ్య గొలుసును వేసుకుంటాము. కానీ నిజానికి మనకున్న సామర్థ్యం మన భయం కంటే చాలా పెద్దది. గుర్తుంచుకోండి, మీ గతాన్ని బట్టి మీ భవిష్యత్తును అంచనా వేయకండి. ఒకసారి ధైర్యంగా ప్రయత్నిస్తే ఏ అసాధ్యమైన పని అయినా సుసాధ్యం చేయవచ్చు. గతంలోని భయాలను విడిచి వర్తమానంలో జరిగే పనులపైన దృష్టి పెడితే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.